నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ఇండోర్ స్టేడియంను మరో చోట ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం. మంత్రి ఎన్ఎండి ఫారూక్. మిర్చి కొనేవారే కరువు. పతనమవుతున్న మిర్చి ధర. మిర్చి రైతులకు కన్నీటి వేతలు తప్పడం లేదు. నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి. పలు వార్డులలో శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. జాతీయ బాలికల దినోత్సవం. బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ పార్వతి. నంద్యాల ప్రభుత్వ ఇసుక డంప్ యార్డ్లో లారీల డీజిల్ బ్యాటరీలు చోరీ చేస్తున్న దొంగలు. కొండపేటలో నీటిని వృధా చేస్తున్న అధికారులు అని ఎన్డీఎల్ న్యూస్ 9 లో కథనంలో స్పందించిన అధికారులు. కర్నూలు జిల్లా మాదారి కురువ మాధాసి కురువ జిల్లా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన సంఘ నాయకులు. జాతీయ యువజన ఉత్సవాలలో దేశభక్తి గీతాలు ఆడియో ఆవిష్కరణ. నంద్యాల పట్టణంలో ఉన్న ఇండోర్ స్టేడియంను మరో చోటుకి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ఎన్ఎండి ఫారూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్ లో మున్సిపాలిటీకి చెందిన స్థలంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ జిల్లా అధికారులు పేరుకు మాత్రమే ఉండడంతో, అదేవిధంగా క్రీడలు కూడా నిర్వహించకపోవడంతో కోట్ల విలువ చేస్తే ప్రభుత్వ స్థలంలో ఇండోర్ స్టేడియం మరొక చోటుకి తరలించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మున్సిపాలిటీకి ఆదాయం తక్కువ ఉండటంతో ఆ స్థలంలో షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్ నిర్మిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ, ఇండోర్ స్టేడియంను పద్మానగర్ నుండి మరొక చోట ఏర్పాటు చేస్తే బాగుంటుందని, 1 సెంటు కోటి రూపాయలు పలుకుతుందని, అటువంటి ఖరీదైన స్థలంలో షాపింగ్ మాల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే మున్సిపాలిటీ ఆదాయం వర్తిస్తుందని, అదేవిధంగా క్రీడా స్పోర్ట్స్ మినిస్టర్ తో కూడా మాట్లాడడం జరిగిందని, ఇక్కడ నుండి మరొక చోటికి ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేయాలని, మున్సిపాలిటీ ఆదాయం వస్తుందని కౌన్సిల్లో కూడా ఆమోదం తెలిపే విధంగా చేయాలని మంత్రి ఫారూక్ తెలిపారు. అని మనకు ఉండే మున్సిపల్ స్థలం తీసుకుపోయి అది స్పోర్ట్స్ వాళ్ళకి ఇచ్చేసాం. అదేదైనా మనం కమర్షియల్ చేసుకుంటే మున్సిపాలిటీకి అయితే అదే వచ్చేది. లేకపోతే మున్సిపల్ ఆఫీస్ అనే కట్టుకుందాం కదా, మున్సిపల్ ఆఫీస్ చుట్టుపక్కల కమర్షియల్ కాంప్లెక్స్ అనే కడతాం. కానీ గత ప్రభుత్వంలో మున్సిపాలిటీకి ఉండే రిజర్వ్ సైడ్ తీసుకుపోయి స్పోర్ట్స్ కి ఇవ్వడం ఏంటి, అది అశాస్పదంగా ఉంది. కౌన్సిల్ కూడా రిజర్వ్స్ పాస్ చేశారు. మా స్థలం మాకు ఇచ్చేస్తే మేము దాన్ని డెవలప్ చేసుకుంటాం, కమర్షియల్ చేసుకుంటామని కౌన్సిల్ రిజర్వ్స్ కూడా పాస్ చేశారు. దాని మీద కూడా మనం పడాలి. ఎందుకంటే 2 డిపార్ట్మెంట్లు ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా చెప్పారు. ఆయన కూడా స్పోర్ట్స్ మినిస్టర్ కాబట్టి స్పోర్ట్స్ ఇక్కడ అథారిటీ అడను కూడా ఊరు బయట కడదాం. ఊరు మధ్యలో కడితే ఇంత కమర్షియల్ ఇంత రిచ్ ప్లేస్, దాదాపు సెంటు ₹1 కోటి పైన ఉంది. ఆ రోజుల్లో విలేకరుల కోసం అని చెప్పి తీసుకొచ్చి పెడితే ముందు అది సరే, అది పోయింది, ఆ కాలం పోయింది, అయిపోయింది. అప్పుడు అది మిగిలిన ముందు వెనకాల సైట్ మున్సిపల్ ఆఫీస్ కడదాం అనుకుంటుంది. సరే, అది జరిపోయింది కానీ ముందు ఏడాది చూడాలంటే ఆలోచన చేస్తున్నాం. అంత స్థలం వేళ కనీసం 3-4 ఎకరాలు కావాలి ఈ రోజుల్లో. ఎందుకంటే భవిష్యత్తులో మనం 40 సంవత్సరాల క్రితం ఇది కట్టాము. ఇప్పుడు ఇది పనులకు ఉపయోగం ఉంది. మనము ఎన్నిసార్లు వరదలు వచ్చాయిడా, ఈ ఆఫీస్ దాదాపు 3-4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. మీకు అందరూ చేసిన విషయమే అది. ఇప్పుడు ఏమంటే బిల్డింగ్స్ వచ్చేస్తే అవి వచ్చేస్తే కుందు నీళ్లు కూడా ఎక్కువగా డైవర్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ నిల్వకుండా ఇక్కడ రావడం జరగడం లేదు. వాటికి ఇవి కూడా ఉన్నాయి. కాబట్టి మరి మున్సిపాలిటీ కూడా ఆదాయం కూడా బాగా తక్కువ ఉంది. రావాల్సిన ఐడియాస్ ₹1 కోటి 15-17 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ మహానుభావులు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీకి వచ్చి పన్ను కొడితే ఆ డబ్బు ప్రజల కోసం ఉపయోగం చేస్తాం కదా, కట్టకుండా కోట్లలో తీసుకొని దాన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి త్వరగతిన కోట్లతో కూడా మరి ఏదైనా మీరు మాట్లాడి ఎట్లా త్వరగతిన దీన్ని తీసుకొచ్చి మనం అందరం సహకారం చేయాలా.
మనకు రావాలి, మనకు మళ్ళీ 15 ఫైనాన్స్ డబ్బులు రావాలా. ఈ కంప్లీట్ చేస్తే మళ్ళీ మీరు మంత్రి గారితో మాట్లాడి కొంత 15 ఫైనాన్స్ అరియర్స్ ఎక్కువగా తీసుకుంటే మనకు అరియర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ తీర్చాలా, ఆ బకాయిలు అవి కూడా తీర్చాలా. అవి ఇచ్చి మళ్ళీ ఈ పనులు చేయాలా. కాంట్రాక్టులు ముందుకు రామంటే ఎవడుస్తాడు డబ్బులు? ఏంది గత ప్రభుత్వంలో డబ్బులు ఇస్తామని కూడా రాలే. ఇప్పుడు మేమైతే నచ్చ చెప్పి వాళ్ళకి ఆ పనులు చేయలేమా, మేము డబ్బులు ఇస్తామని చెప్తే ఇప్పుడు వచ్చి పని చేస్తాడు. లేకుండా ఎవరు పని చేస్తాడు? అంటే ఆ నమ్మకం ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. మిర్చి సాగు చేస్తున్న రైతులకు కన్నీటి వేతలు తప్పడం లేదు. వరుసగా 3 ఏడాది కూడా పెట్టినా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎకరానికి 50,000 నుంచి 1,00,000 వరకు నష్టపోయే పరిస్థితులు ప్రస్తుతం ఏర్పడ్డాయి. ఇప్పటికే నంద్యాల, పాండురంగాపురం, బత్తలూరు, రుద్రవరం, ఎర్రగుంట్ల, నల్లగట్ల మండలాల్లో గణనీయంగా తగ్గిన మిర్చి సాగు రాబోయే రోజుల్లో సాగు చేయాలంటేనే రైతులు భయపడే పరిస్థితి ఏర్పడింది. 2 ఏళ్లుగా తెగుళ్లు కారణంగా మిర్చి దిగుబడి తగ్గడంతో రైతాంగం నష్టపోయారు. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ధర లేక రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం క్వింటా మిర్చి 10,000 నుంచి 12,000 పలుకుతుంది. అయినప్పటికీ రైతులు కళ్ళల దగ్గరకు వచ్చి కొనుగోలు చేయడానికి మాత్రం వ్యాపారులు రావడం లేదు. దీంతో రైతులు కళ్ళల్లోనే మిర్చి నిల్వ చేస్తున్నారు. క్వింటా మిర్చిని కోయడానికి రైతుకు 5 నుంచి 6,000 ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఉన్న ధర చూస్తే 10 నుంచి 12,000 ఉంది. సగం డబ్బులు మిర్చి కోయడానికే ఖర్చు అవుతుందనగా కౌలు ధరలు పెరిగిన ఎరువులు, పురుగుల మందులు ధరలతో పెట్టుబడి పెరిగింది. ఇవన్నీ లెక్క కడితే రైతులు ఎకరానికి 50,000 నుంచి 1,00,000 నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో రైతాంగానికి వ్యాపారులెవరూ పెట్టుబడులు పెట్టడం లేదు. దీంతో రైతులు బయట అప్పులు తెచ్చి మిర్చి సాగు చేస్తున్నారు. దీంతో రైతుకు అప్పులు పాలయ్యే పరిస్థితి ఏర్పడింది. నంద్యాల జిల్లా మండలాల్లో దాదాపు 1,000 ఎకరాలు మిర్చి పంటను పండించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఇక ముందు మిర్చి పంట కనుమరుగవుతుందని రైతులు చెబుతున్నారు. భగవంతుడు తప్ప ఇట్లా వాతావరణం సహకరించలేదు, గవర్నమెంట్ సహకారం లేదు. ఊరక రైతే రాజ్యం అనేది ఊరక పేపర్ స్టేట్మెంట్లోనూ స్టేజ్ మీటింగులకి తప్ప రైతుకు ఉపయోగపడేది లేదు. అది సంగతి. ఏమి లేదు, ఉత్తది చూడు. గవర్నమెంట్ లేదు, వంకాయ లేదు. వాతావరణం సహకరించాలి, పంట పండాలి, రైతు బాగుపడాలి. గవర్నమెంట్ ఇచ్చే 10,000, 12,000 ఏ మూల కబురు? అది కూడా లేదు. దేనికో దానికి కొంత మేలు దొరుకుతుంది అనుకుంటే అది కూడా లేదు. దారుణంగా ఉంది రైతు పరిస్థితి. కూలి పరిస్థితి బాగానే ఉంది. వాళ్ళ కూలి ఏమో మొత్తకు బాగానే ఇచ్చేస్తున్నాం. రైతు పరిస్థితి అంగటాటికి అంగట్లా కట్టాలా, కూలివాడికి కూలి కట్టాలా, కౌలాడికి కౌలు కట్టాలా అనుకుంటున్నాం. మేము కూడా ఇప్పుడు అదే అనుకుంటున్నాం. మినువులు వాళ్ళు ఇష్టం, ఇంకా వాళ్ళు ఎంత అడుగుతారో చూద్దాము. మభ్య పెడతారు రైతుల్ని. రేట్ల విషయంలో కూడా మభ్య పెడతారు. రైతు ఏం బయటకు పోయి కనుక్కోవాలంటే ఎవరిని కనుక్కుంటాం మనం? నంద్యాల పట్టణంలోని వార్డులలో నూతన సీసీ రోడ్లకు, డ్రైనేజ్ కాలువలకు, మున్సిపాలిటీ వాటర్ పైప్ లైన్లకు న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో రోడ్లు, కాలువలు, మంచినీటి వసతి లేక ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారన్నారు. టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, మున్సిపల్ చైర్పర్సన్ మాభునిసా, కమిషనర్ నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్స్, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ओके देखो भाई ओके मैडम मैडम
చూడన్నా జాగ్రత్త అసిత్ భాయ్ ఓకే రైట్ చూడక్క ఓకే అక్కడ వాళ్ళ సెల్ ఉందండి సార్ అట్లా అట్లా ఓకే बड़ी खराब बच्चा है क्या तो मदद करो जरा पैसे की मदद సార్ లేదా कौन रहा बाबू सार के సార్ 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 చూడండి సార్ ఈ రోజు బాలికల దినోత్సవం సార్. నిలబడు నిలబడు ఇక్కడ చూడు పాపా ఇక్కడ చూడు కొంచెం ఇట్లా ఇది బాగుంది బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ పార్వతి పేర్కొన్నారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కార్యక్రమానికి డాక్టర్ దివ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. క్రమశిక్షణతో చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు చేకూరుతుందన్నారు. అనంతరం బాలికలకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ పార్వతి మాట్లాడుతూ మహిళ అన్ని రంగాలలో ముందుంటారని, తల్లిదండ్రులు ఆడబిడ్డ పుట్టిందని తక్కువ చూపు చూడకుండా మగవారితో సమానంగా పెంచాలని, మహిళ అనుకుంటే సాధించాలని ఏది లేదని, అన్ని రంగాలలో మహిళలు ముందున్నారని, తల్లిదండ్రులు మీ బిడ్డలను ప్రోత్సహించారని, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు మీ మొబైల్ నుంచి ఆ నంబర్ కి కాల్ చేసి మీ ప్రాబ్లం చెప్పారంటే డైరెక్ట్ సైకియాట్రిస్ట్ మీకు కౌన్సిలింగ్ చేస్తారన్నమాట. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్య మేడం గారు బాలికలను ఉద్దేశించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఆడపిల్లలకి విద్య అనేది ఎంత అవసరము, వాళ్ళు తమ కాళ్ళ మీద తమ నిలబడాలంటే విద్యతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంబంధితటువంటి మంచి విషయాలను వాళ్ళు తెలుసుకొని తద్వారా విద్య మరియు ఆరోగ్యము పెంపొందించుకుంటే భావితరాలలో
మనము ఆడపిల్లల్ని ఇవ్వగలుగుతాము అనే ఒక ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి బాలికలు విశేషంగా స్పందించి హాజరయ్యారు. దివ్య మేడం గారు కూడా ఆరోగ్యపరమైన ఎస్పెషల్లీ మెన్స్ట్రువల్ టైంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మరియు హైజీన్ గురించి చాలా చక్కగా వివరించారు. ఆడపిల్లలు కూడా చదువుకొని సమాజంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకుంటున్న ఈ తరుణంలో ఆరోగ్యం పట్ల కూడా సరైన అవగాహన కలిగి ఉండాలని మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. నేను డాక్టర్ దివ్య. ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లో గర్ల్ చైల్డ్ డే గురించి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థినులకు గర్ల్ చైల్డ్ డే అనేది ఎందుకు, దాని ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది. మెయిన్ గా ఏంటి అంటే ఈ ఏజ్ గ్రూప్ లో వచ్చే హెల్త్ ఇష్యూస్ అంటే మెయిన్ గా అనీమియా, మెన్స్ట్రువల్ హైజీన్ ప్లస్ పర్సనల్ హైజీన్ గురించి చెప్పడం జరిగింది. అలాగే మెంటల్ హెల్త్ గురించి, స్ట్రెస్ అది ఎక్కువగా స్టడీస్ లో ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని అధిగమించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలికలు ముఖ్యంగా వాళ్ళ ఏదన్నా డౌట్స్ ఉంటే కూడా వాళ్ళు క్లారిఫై చేసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నంద్యాల తాలూకా రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు పలు లారీల్లో నుంచి డీజిల్ దొంగతనం చేశారు. 3 లారీల్లోని డీజిల్ తో పాటు మరో లారీకి సంబంధించిన బ్యాటరీ ఎత్తుకెళ్లారు. నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట సమీపంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇసుక డంప్ యార్డ్ ను ఏర్పాటు చేశారు. ఈ ఇసుక డంప్ యార్డ్ కు ఇతర ప్రాంతాల నుంచి లారీలు, టిప్పర్లతో ఇసుకను తరలిస్తుంటారు. ఇసుక అన్లోడ్ చేసిన తర్వాత కొన్ని లారీలు, టిప్పర్ల డ్రైవర్లు ఇక్కడే రాత్రి బస చేస్తుంటారు. అయితే తెల్లవారుజామున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రభుత్వ ఇసుక డంపర్లోకి ప్రవేశించి 3 లారీల్లోని వందలాది లీటర్లు డీజిల్ ను ఎత్తుకెళ్లారు. ఆయా లారీల డ్రైవర్లు ఉదయమే తమ లారీల వద్దకు వెళ్లి చూసుకోగా డీజిల్ ట్యాంకుల మూతలు తీసి ఉండటం గమనించారు. మరో లారీలోని బ్యాటరీని ఎత్తుకెళ్లారు. బాధిత లారీల డ్రైవర్లు నంద్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిసింది. డీజిల్ దొంగలు స్థానికులు, స్థానికేతరులు అన్న విషయమై నంద్యాల రూరల్ పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో ఫుటేజ్ ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒక బండి షెడ్ లో ఉంది. ఈ బండికి ఈ బండి బ్యాటరీలు 3 బండ్లవి డీజల్ సేమ్ యాభైన్నరకి 3 బండ్లు. పార్కింగ్ అంటే భయమవుతుందిలే సరే అవసరం ఇది అన్న మొత్తం 4 బండ్లు ఉన్నా 4 బండ్లు వచ్చేసి 3 బండ్లలో డీజిల్ ఫుల్ ట్యాంకీలు, ఒక బండ్లో 2 బ్యాటరీలు. మీరు లోడ్ కోసం పెట్టారు ఎట్లా? లోడ్ కోసం అంటే లోడ్ ఎత్తుకుని ఎంటీ బండ్లే అన్లోడ్ చేసి ఇక్కడ పెట్టినాం. నైట్ లేట్ అయింది అన్లోడ్ అయ్యేసరికి, మళ్ళా మరుసటి రోజు వెళ్ళి అన్లోడ్ చేసి లోడ్ ఎత్తుకొని రావాలని పోయింది. బండ్లు మొన్న నైట్ పెట్టినామన్నా, పెడితే పొద్దున లేచిపోవాలని ఉన్నాము. ఇక్కడ వచ్చి చూస్తే 3 బండ్లు డీజిల్ కొట్టేసినారు 700 లీటర్లు, ఒక బండ్లో 2 బ్యాటరీలు కొట్టేసినారు. కొండపేటలో నీటిని వృధా చేసిన అధికారులు అని ఎన్డీఎల్ న్యూస్ 9 లో కథనంలో స్పందించిన అధికారులు 23 గురువారం నాడు బనగారపల్లి పట్టణంలోని కొండపేట బ్రిడ్జి వద్ద నీటిని వృధా చేసిన అధికారులు అని ఎన్డీఎల్ న్యూస్ 9 ఎలక్ట్రానిక్ మీడియాలో వార్త రావడంతో గ్రామ పంచాయతీ అధికారి సతీష్ కుమార్ రెడ్డి తక్షణమే వారి సిబ్బందితో శుభ్రం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా కొండపేట ప్రజలు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.
నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో కర్నూలు జిల్లా కురువ మాదరి కురువ మాధసి కురువ జిల్లా సంఘం రిజిస్ట్రేషన్ నెంబర్ 168పై 1989 సంఘం క్యాలెండర్ ను సంఘం నాయకులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా రామ్కుమార్, కె వెంకటేశ్వర్లు, జిల్లా సంఘం నాయకులు కైప హరి, కె నాగరాజు, కైప కిరణ్, సిజి శివయ్య, జిఎంకే మహేంద్ర, శివనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కురువ మాధాసి కురువ జిల్లా సంఘం నాయకులు విద్యార్థులు భవిష్యత్తుకు అండగా ఉంటుందని, సంఘం కుల సంఘంలో ఎవరికి అవసరం వచ్చినా అండగా ఉంటామని, ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఆయన ఫోటోల కోసం కదా అలా ఇంకొందని వచ్చాడు. ఈరోజు జనవరి 2025 క్యాలెండర్ ఆవిష్కరణ శుభ సందర్భంన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ మురళి మెడికల్ ఏజెన్సీ షాప్ నందు క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతూ ఉంది. కావున ముఖ్య విషయం ఏంటంటే గత 35 సంవత్సరాల నుంచి ఈ సంఘము అనేక కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నాము. అయితే గతంలో కొంతమంది ఈ సంఘాన్ని అడ్డు పెట్టుకొని కార్యక్రమం చేసుకుంటూ ఈ మధ్య కాలంలోనే ఈ సంఘాన్ని 2 సంవత్సరాల క్రితము పక్కన పడేశారు. ఆనాటి పెద్దల సంఘాన్ని మనం గుర్తించుకోవాలనే ఉద్దేశంతో, వారి విలువలు కాపాడాలనే ఉద్దేశంతో, భవిష్యత్తు తరాలకు కూడా మన విలువలు, పెద్దల విలువలు తెలియపరచాలనే ఉద్దేశంతో మేము కొత్తగా క్యాలెండర్లు కొట్టించి ఈ సంఘాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ సంఘం ద్వారా శ్రీశైల సత్రం కావచ్చు, అలాగే కర్నూలు పెద్దపాటి సమీపంలో గల వీరలింగేశ్వర స్వామి గుడి కూడా ఈ సంఘానికి సంబంధించిందే. కాబట్టి పెద్దలు అందరూ గమనించాలి. భవిష్యత్తులో కూడా అందరం కలిసికట్టుగా ఉండాలని, అందరూ శ్రీశైల సత్రం విషయంలో కూడా మేము భవిష్యత్తులో అందరినీ కలుపుకొని సత్రంలో కూడా మేమంతా కట్టడికి వెళ్ళి ఆ ఆశ్రమాన్ని సత్రాన్ని కూడా మేము స్వాధీనపరచుకోవాలని కోరుకుంటున్నాం. కర్నూలు జిల్లా కురువ మదాసి కురువ సంఘం రిజిస్టర్ నెంబర్ 168/1989 వారి కోరిక మేరకు నంద్యాలలో కర్నూలు జిల్లా 2025 సంవత్సరం క్యాలెండర్ను ఈరోజు ఆవిష్కరించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన కురువ కులజులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే ఈ సంవత్సరం కర్నూలు జిల్లా క్యాలెండర్ను మనం ఆవిష్కరించుకున్నాం. వచ్చే సంవత్సరానికి నంద్యాల జిల్లా ఏర్పడి నంద్యాల జిల్లా క్యాలెండర్ను కూడా రాబోయే రోజుల్లో మనం ఆవిష్కరించుకోవాలని మీ అందరి తరఫున కోరుతున్నాను. దీనికి అందరూ సహకరిస్తారని నా కోరిక. ఈరోజు కర్నూలు జిల్లా కురుమ మదాసి కురువ క్యాలెండర్ ఓపెనింగ్ కు వచ్చినందరికీ ధన్యవాదాలు. పెద్దలందరికీ ఈ కర్నూలు జిల్లా కురుమ సంఘము 1929 నుంచి పెట్టిన సంఘం ఇది. ఈ సంఘం ద్వారానే కర్నూలులో కార్పొరేట్ అయినారు, నంద్యాలలో కౌన్సిలర్ అయినారు. తర్వాత కర్నూలు జిల్లా ఎంపీ కావడానికి ముఖ్య కారణము ఈ సంఘమే ఐక్యవేదిక ఏర్పాటు చేసి 14 సంఘాలను కలిపి ఐక్యవేదిక చేసింది. అలాగే దేవేంద్ర పాని కురుమ మదాసి కురువ స్టేట్ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ కూడా ఈ సంఘమే చేసింది. తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి గొర్రెల సంఘం సొసైటీలో ఎలక్షన్ పోటీ ఉండేది. ఆ పోటీ తత్వంలో కురువ యాదవులకు పోటీ జరిగేది. ఆ పోటీ జరుగుతున్నప్పుడు ఈ సంఘం ముందుండి మళ్ళా ఒక ఐక్యవేదిక ఏర్పాటు చేసి 8-9 సార్లు మీటింగ్ పెట్టి గొర్రెల సంఘాన్ని యాదవులకు ఒకసారి, కురువులకు ఒకసారి రాజు చేసి ఈసారి కురువులకు వచ్చింది. చైర్మన్ గా శ్రీనివాసరావు ఆయన పేరు.
చైర్మన్ మనకు పదవికి ఇచ్చి 5 డైరెక్టర్లు మనకు 6 డైరెక్టర్లు వాళ్ళకు వైస్ చైర్మన్ వాళ్ళకి ఇచ్చి రాజీ చేసినాము. అందుకు కురువ యాదవ్లో కూడా రాజీ ఎలక్షన్ లో పోటీ లేకుండా ఏర్పడ జరిగింది. అందుకు ఎప్పుడో పెద్దలు పెట్టిన సంఘము దీని ముఖ్య కారణం కూడా అయినటువంటి గణ వెంకటయ్య, కోట్ల వెంకటయ్య, కంపిలి ఆంజనేయులు, లక్ష్మణ, రెడ్డి నాన్న ఇట్లా మొత్తుకుని చాలా మంది 15 మంది ఉన్నారు. ఈ సంఘం ఏర్పాటు చేసి వాళ్ళు ఎంత త్యాగం చేశారు. వారి తర్వాత మేము కూడా దీన్ని సంఘం ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ సంఘం అడ్డు పెట్టుకుని కొంతమంది చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఇది చెంపబేటని మీడియా తరపున నేను వినిపించుకుంటున్నాను. ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మధుసూదన్ రావు, రాష్ట్ర ఐఎంఏ మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, నంద్యాల ఐఎంఏ పూర్వ అధ్యక్షురాలు డాక్టర్ వసుధా రాణి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగమణి, డాక్టర్ నర్మద, డాక్టర్ సుసుమా విజయ్ కుమారి, రామకృష్ణ విద్యా సంస్థల అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రగతి అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా బాలికల ఆత్మ గౌరవంపై ఆంగ్లంలో తెలుగులో నిర్వహించిన వక్తృత్వపు పోటీలలో నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల నుండి 170 మంది హై స్కూల్ బాలికలు పాల్గొన్నారు. పోటీలో పాల్గొన్న బాలికలు అందరికీ ప్రశంస పత్రాలు అందజేశారు. తెలుగులో న్యాయ నిర్ణేతలుగా సంగపట్నం అవుక మండలం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ డి నరేష్ బాబు గారిని వెనుకకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా శ్రీ జి నరేంద్ర గారు తెలుగు సీనియర్ అసిస్టెంట్ జెడ్పీహెచ్ఎస్ ఎన్నపాడు పండాపూర్ మండలం ఇంగ్లీష్ అంటే తెలుగు పిలిచాం కాబట్టి తెలుగు శ్రీ ఏ శేష్ గారు సీనియర్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జెడ్పీహెచ్ఎస్ వెరీ గుడ్ మినిస్టర్ రేణుకా చౌదరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఇండోర్ స్టేడియంను మరో చోట ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం, మంత్రి ఎన్ఎండి ఫారూక్. మిర్చి కొనేవారే కరువు, పతనమవుతున్న మిర్చి ధర, మిర్చి రైతులకు కన్నీటి వేతలు తప్పడం లేదు. నంద్యాల పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయండి, పలు వార్డులలో శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. జాతీయ బాలికల దినోత్సవం, బాలికల విద్యను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ పార్వతి. నంద్యాల ప్రభుత్వ ఇసుక డంప్ యార్డ్లో లారీల డీజిల్ బ్యాటరీలు చోరీ చేస్తున్న దొంగలు. కొండపేటలో నీటిని వృధా చేస్తున్న అధికారులు అని ఎన్డీఎల్ న్యూస్ 9లో కథనంలో స్పందించిన అధికారులు. కర్నూలు జిల్లా మాదారి కురువ మాధాసి కురువ జిల్లా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన సంఘ నాయకులు. జాతీయ యువజన ఉత్సవాలలో దేశభక్తి గీతాలు ఆడియో ఆవిష్కరణ. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.